స్వీకార కార్యక్రమం అనేది మూడు పార్టీ కార్యకర్తల అభిమానులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం ద్వారా ఉన్నటువంటి సిబ్బంది అది ఈవెంట్ మేనేజ్ చేయడానికి వాళ్ళ కెపాసిటీ సరిపోదు కాబట్టి ఒక ప్రైవేట్ ఈవెంట్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది. దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక సామాజిక వర్గానికి మీరు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గతంలో ఏం చేసినా కానివ్వండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితి వేరే. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరే. అన్ని విషయాల్ని పరిగణనలో తీసుకొని ఖచ్చితంగా ఏ విధమైనటువంటి తప్పులు జరగకుండా అన్నింటిలో జాగ్రత్త పడుతూ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఏ విధమైనటువంటి విమర్శలకు తెలుగుదేశం పార్టీ తావేయదని చెప్పేసి నేను ఖచ్చితంగా నమ్ముతున్నా, ఖచ్చితంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నా. అంతే తప్ప ఇంకో విషయానికి వస్తే ఈరోజు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు ఈరోజు బయటకు వచ్చి అన్ని మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రజలే వాళ్ళని తిరగనీయట్లేదు. ఇంకొకటి మేము ఏం చేయలేదు. ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు ఖచ్చితంగా మీ రెడ్ బుక్ అని చెప్పేసి వీళ్ళు ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఆఫ్కోర్స్ ఖచ్చితంగా లోకేష్ గారు ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా వాసుదేవన్ గారు ఖచ్చితంగా రెడ్ బుక్ ఓపెన్ చేయబోతున్నాము. ఆయనే చెప్పారు రెడ్ బుక్ ఖచ్చితంగా ఓపెన్ చేయబోతున్నాం. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి రాక్షసకాండ, వీళ్ళు ప్రదర్శించినటువంటి రాక్షసత్వాన్ని ఖచ్చితంగా మేము ప్రజలకు తీసుకెళ్తాం. ఎందుకంటే వీళ్ళు ఓడిపోవడం కాదు, వైఎస్ఆర్సీపీ అనే పార్టీ చరిత్రలో మొత్తం కనుమరుగైపోవాలి. ఆ విధంగా చేయాలి. ఎందుకంటే ఈ యొక్క వైరస్లా మారింది వైఎస్ఆర్సీపీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. గత 5 సంవత్సరాల నుంచి వీళ్ళు చేసింది ఏంటంటే చంపేసి వాళ్ళ డ్రైవర్ని చంపేసి ఖచ్చితంగా ఒక దళితుని చంపి బాడీని వాళ్ళు పార్సల్ చేసే పరిస్థితికి అంత విధ్వంసం సృష్టించారు. ఈరోజు శుద్ధపూసల్లాగా ఎర్రి పుష్పాలాగా మాట్లాడుతుండ్రు, మమ్మల్ని దాడి చేస్తుండ్రు, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తుండ్రు. అవన్నీ సరే. ఆయన లక్ష్మణ్ గారు అడిగిన ప్రశ్నకు సమానం చెప్పండి. వారు అడిగిన ప్రశ్నకి మొదటి రోజే ఈవెంట్ మేనేజ్మెంట్ ఏంటి అని అన్నారు ఆయన. దానికి సమానం అదే కదా, ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం అనేది ఒక సీమితమై ఉంటుంది. ఇంత భారీ సంఖ్యలో జనాలు వచ్చినప్పుడు వాళ్ళకి మేనేజ్ చేయడానికి వాళ్ళ కెపాసిటీ సరిపోదు కాబట్టి ఈవెంట్ మేనేజ్మెంట్ అధికారం మీద యంత్రాంగం మీద మీకు నమ్మకం లేదు. అట్లా కాదు వాస్తవానికి గారు. ఎందుకంటే వేలాది మంది లక్షలాది మంది వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చేయలేదు, ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ చేయగలదు. మేనేజ్మెంట్ సంస్థ కూడా అక్కడ జనాల్ని కంట్రోల్ చేయగలదా? ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అక్కడ ఉన్నటువంటి ఏర్పాటు డెకరేషన్ వర్క్ ఇస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ సిస్టమ్ అంతా కూడా ప్రభుత్వ అధికారులు చూస్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ సిస్టమ్, అక్కడ ఇచ్చినటువంటి పాసులు కానీ స్టేజ్ మీద ఎవరు ఉండాలి, ఏం పాసులు కూడా వాళ్ళే నిర్ణయిస్తున్నారు. మీరు చెప్పేది అదే. పాసులు ప్రోటోకాల్ సిస్టమ్ అంతా కూడా ప్రభుత్వ నిర్ణయిస్తుంది. అక్కడ గారికి అపారమైన నాలెడ్జ్ ఉంది ఆ శాఖ మీద. లక్ష్మణ్ గారు పాసులు కూడా వాళ్ళే ఇస్తున్నారా? ఈ జిఏడి నామికా వాస్తవమే. నాకు అక్కడ ఉన్న అధికారి చెప్పాడు, మేము నామికా వాస్తే నోరు మూసుకొని అక్కడ నిలబడి ఏదో అబ్జర్వ్. లక్ష్మణన్న గారు ఇప్పుడు ఎవరు ఆ ప్రోటోకాల్ సిస్టమ్ అనేది, ప్రోటోకాల్ సిస్టమ్ అక్కడ స్పీచెస్ అవన్నీ కూడా మేనేజ్ చేసేది ప్రభుత్వ యంత్రాంగమే, జిఏడి సిస్టమే. ఇక్కడ డెకరేషన్ అంటే డెకరేషన్ అక్కడ కార్పెట్స్ అవన్నీ కూడా అంత భారీ ఎత్తున అవసరం అవుతుంది కాబట్టి అది ప్రైవేట్ ఈవెంట్ మేనేజ్మెంట్కి వాళ్ళకి ఇచ్చారు తప్ప, ఎందుకంటే మేము పరిశీలించాం కదా పోయి అక్కడ. ఎందుకంటే అది షామియానాలు లైటింగ్స్ అవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర అన్నీ ఉండవు. ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రభుత్వ పరిశీలన జరుగుతుంది. కాకపోతే బయట నుంచి రెంట్కి తీసుకొస్తారు. ఆ రెంట్కి ఇచ్చే సంస్థ హైదరాబాద్లో ఉంటుంది. అంతే తప్ప మొత్తం ప్రభుత్వ కార్యక్రమమే ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నారనడం తప్పన్నది. రావు గారిని ఒక ప్రశ్న వేయదలుచుకున్నా సార్. ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్నటువంటి ఈ తరుణములో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కి ఇచ్చి భారీగా ఖర్చు పెట్టి అంత హంగామాగా ప్రమాణ స్వీకారం అవసరమా? ఫస్ట్ క్వశ్చన్, ఎన్ని కోట్లు రేపు ఖర్చు పెడుతున్నారు? అదే లక్ష్మణన్న గారు ఇప్పుడు దసరా ఇంత ఘనంగా ఎందుకు చేసుకుంటాము? ఒక రాక్షసుని అంతమించిన దినం కాబట్టి, ఒక రాక్షసత్వాన్ని గద్దెదించాం కాబట్టి ఆ యొక్క వేడుకలాగా సెలబ్రేట్ చేసుకుంటాం. దసరాను దీపావళి ఎందుకు చేస్తాము? ఒక రాక్షసుని సంహరించాం కాబట్టి. ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసుని సంహారం జరిగింది కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది సంబరమే. ఖచ్చితంగా ఈ సంబరాలు చేసుకోవడంలో కొన్ని అతిశయం ప్రదర్శించడం కంపల్సరీ. అది మీరు సంబరాలు చేసుకోండి, ఎవరు వద్దండ్రు. ఇది సంబరమే సార్, ఇది సంబరమే. ఒక యుద్ధం గెలిచాము, ఇది ఒక ప్రజాస్వామ్య యుద్ధం గెలిచాము. ఇది యుద్ధం గెలిచినప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేసుకోము? మా కార్యకర్తల్లో ఉత్సాహం ఉంది.
లక్ష్మణ గారు మా కార్యకర్తల్లో ఉత్సాహం ఉన్నది, మా కార్యకర్తలు కూడా స్వయంగా అక్కడ బయలుదేరి వస్తున్నారు, వాళ్ళకు సదుపాయాలు అందించాలా. ఎందుకంటే అక్కడ ఏ విధమైన ఇబ్బంది జరిగితే మళ్ళీ ఇబ్బంది ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అకామిడేట్ చేయాలి. కాబట్టి వాళ్ళు అకామిడేట్ చేయడం అంటే వాళ్ళ కుర్చీల్లో కానీ ఎక్కడ కానీ ఒక కూర్చోడానికి సిస్టమ్ ఏర్పాటు చేయడానికి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అవసరం. అక్కడ ప్రభుత్వ యంత్రాంగం అక్కడ సరిపోదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అక్కడ సిబ్బంది అక్కడ సరిపోదు. కాబట్టి మెయిన్ కీలకమైనటువంటి విషయాలు మొత్తం ప్రభుత్వ యంత్రాంగమే చూస్తుంది. అక్కడ ప్రోటోకాల్ సిస్టమ్ అంతా కూడా ప్రభుత్వమే చూస్తుంది, ప్రభుత్వ యంత్రాంగమే చూస్తుంది. మిగతా ఉన్నటువంటి డెకరేషన్ పార్ట్ ఆఫ్ మొత్తం డెకరేషన్ పార్ట్ మాత్రమే ఈవెంట్కి ఇచ్చాము, అంతే తప్ప మేము మొత్తం ఏదో దోషి పెడుతున్నామని ఇప్పటి నుంచి ఎందుకన్నా మేము ఇంకా ప్రమాణ స్వీకారం చేయలే. ఇప్పుడు మీరు కూడా ప్రతిపక్షంలో చేరినట్టు మాట్లాడుతున్నారు ఎందుకన్నా? అరే అసలు మీరు అంత హంగామా అవసరమా అండి? అవసరమన్నా? మేము సెలబ్రేట్ చేసుకుంటామన్నా. మా నాయకుడు విజయం చేకూర్చున్నాడు, మా నాయకుడు విజయం గెలిచింది కాబట్టి, మా పార్టీ గెలిచింది కాబట్టి, అంతకంటే మోర్ ఓవర్ దట్ అక్కడ రాక్షస సంహారణ జరిగిందన్నా. అక్కడ రాక్షస సంహారం జరిగింది, రాక్షసత్వాన్ని అంతమించాము అక్కడ, అది ఘన విజయం సాధించాము. ఇంత కూడా సెలబ్రేట్ చేసుకున్నాడు ఎట్లన్నా? ఈ ఒక్క సెలబ్రేషన్ చేసుకోనివ్వండి, తర్వాత ప్రజల యొక్క సంక్షేమము ప్రజాసేవలో నిమగ్నమై ఉంటాం. 5 సంవత్సరాలు ఉంటాం, మీకు వాగ్దానం ఇస్తున్నాం అందరం కూడా. వినండి, ఘన విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ. మీరు ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి సంబరాలు చేసుకోండి, ఎవరు వద్దంటారు. 100 కోట్లు ఏం ఖర్చు పెడతామని చెప్పండి? ఒక వాటర్ బాటిల్ కుర్చీకి 100 కోట్లు అయితే చెప్పండి, అక్కడ ఏం పంచుతున్నామన్నా? ఆయన చెప్పింది మీరు వెంటనే పార్టీగా మీరు చేసుకోండి. పార్టీగా మేము చేసుకుంటాం, అది పార్టీగా చేస్తుంది, అది ప్రభుత్వం ద్వారా కాదు. మేము పార్టీగా, అది ప్రభుత్వ కార్యక్రమం. అదే వాసుదేవన్ గారు, ప్రభుత్వ కార్యక్రమం స్టేజ్ వరకు ఆ ప్రోటోకాల్ వరకు ఉంటుంది. వాసుదేవన్ గారు, మా కార్యకర్తల అభిమానులు వచ్చే వాళ్ళకి మేము ఏ విధంగా సదుపాయం కలిగించాలి పార్టీ వీఆర్ డూయింగ్. లక్ష్మణ్ గారు ఆయన క్లారిటీ ఇచ్చారు కదా, డబ్బులన్నీ పార్టీ ఖర్చు పెడతాం, మా పార్టీ తరఫు నుంచి మేము పెట్టుకుంటామండి, ప్రభుత్వం నుంచి ఎందుకు పెడతాము? తెలియదులే, తెలియక చెప్తున్నాడు అన్న లక్ష్మణ్ అన్న. నిజంగానే ఈ ఈవెంట్ మొత్తం పార్టీ తరఫు చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్టేజ్ దగ్గర ఉన్నటువంటి ప్రమాణ స్వీకరణ ప్రోటోకాల్ సిస్టమ్. లక్ష్మణ్ గారు, నాదొక సందేహం. ఇప్పుడు రాష్ట్రపతి భవన్ లాన్స్ లో ప్రధానమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం, అదే మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. అది బీజేపీ పెట్టుకుంటుందా లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుకుంటుందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ కూడా అక్కడ రాష్ట్రపతి లాన్లో అందరికి ఇన్విటేషన్ ఉండదన్నా, ఎవరు అందరికి ఇన్విటేషన్ అలాగే చేసుకోండి. ఇప్పుడు ఇంత అడావుడు ఎందుకంటే మా కార్యకర్తలు ఉత్సాహం అన్న, కార్యకర్తలు బయట 5 సంవత్సరాల కార్యకర్తలు జెండా ఎత్తుకుని తిరగలేని పరిస్థితి ఉన్నది. అలాంటి పరిస్థితులు మా కార్యకర్తల ఉత్సాహం మాకు అవసరం. అది ఖచ్చితంగా పిలుస్తాము. మా కార్యకర్తల సమస్యలు ప్రమాణ స్వీకారం చేస్తున్నాము, దానికి ఎవరికి ఎందుకు బాధ? మా కార్యకర్తల నుంచి మేము అరేంజ్మెంట్ చేసుకుంటున్నాము. సరే, ఖర్చు మీరు పెట్టుకుంటా అంటే ఎవరికేం బాధ ఉండదు. ఏం పెట్టుకుంటా? ప్రభుత్వం మీద ఏ విధమైనటువంటి ఆర్థిక భారం మోపబోము. మేము బాధ్యతాయుతమైనటువంటి పార్టీ, ఈ యొక్క బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం, అది గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం, ఇంకోటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు యూనివర్సిటీ పేరు గురించి మాట్లాడారు. ఒక విషయము వాసుదేవన్ గారు, ఏ యొక్క వ్యవస్థ, ఒక బిల్డింగ్, ఒక భవనమైనా కానీ మేము నిర్మిస్తే ఆ యొక్క శంకుస్థాపన సమయంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన మహనీయులు కానీ ఆ పార్టీకి సంబంధించిన అభిమాన నాయకుల పేర్లు ఆ భవనాన్ని పెట్టడం జరుగుతుంది. ఏ విధంగా అయితే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ మొత్తం అయిపోయింది, నిర్మించిన తర్వాత అది శంకుస్థాపన సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టుకున్నారు. ఆ ఎన్టీఆర్ యూనివర్సిటీ మా హయాంలో ఎన్టీఆర్ యూనివర్సిటీని స్థాపించాము. దాన్ని మీరు అక్కస్సుతోటి ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు నేను వేరే ప్రభుత్వం వచ్చింది, కేసీఆర్ వచ్చింది, తర్వాత కేసీఆర్ తీసే పేరు మార్చలే కదా. ఇప్పుడు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాన్ని రినోవేషన్ చేసినా కానీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే ఉంది కదా. రేపు నరేంద్ర మోదీ గారు వచ్చారు కాబట్టి మన వేరే పేరు పెట్టారా? పెట్టలేదు కదా.